వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భీమవరంలో సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ అద్నం నయి ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎవరైతే ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించి అన్నయ్య తల్లిని తమ్ముడిని అంటే మీకు ఎప్పుడు తెలిసింది, దీనికి సంబంధించి కారణాలు ఏమనుకుంటున్నారు, రీజన్స్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ డైల్ 112 కాల్ వచ్చింది. ఐఎమ్ అక్యూజ్ స్వయంగా పోలీస్ స్టేషన్లో కాల్ చేసి చెప్పడం జరిగింది. అట్లా రాత్రి నేను అట్లా చేశాము. దాదాపు టైం చూస్తే 1 to 2 మధ్యలో అది ఘటన జరిగింది. మర్డర్ వెపన్ చూస్తే సింపుల్ కిచెన్ నైఫ్ ఉంటుంది. దీనివల్ల అక్యూజ్కి కొంచెం టైం నుంచి మెంటల్ కండిషన్ సరిగా లేకుంటే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. బట్ ఎట్లాగా ట్రీట్మెంట్ ఉంటుంది అది కూడా అని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. దీనివల్ల రాత్రి తమ్ముడు అక్యూజ్కి చెప్పడం జరిగింది దట్ మోస్ట్లీ హీఈస్ ఫైటింగ్ విత్ నేబర్స్, కేకలు చేస్తున్నారు. దీని గురించి వార్నింగ్ చేసడం జరిగింది, అట్లా చేయకూడదు, అవర్ బిజినెస్ ఈజ్ సఫరింగ్, టెనెంట్స్ ఆర్ కంప్లైనింగ్, నేబర్స్ ఆర్ కంప్లైనింగ్, అట్లా చెప్పి భోజనం అయిపోయింది. తర్వాత 1-2 మధ్యాహ్నంలో ఈ నైఫ్ తీసుకుని ముందు తమ్ముడుకి హత్య జరుగుతుంది. తర్వాత మదర్ కేకులు వినిస్ తర్వాత హీ హ్యాస్ కిల్డ్ మదర్ ఆల్సో. చాలా స్టాబింగ్ ఇంజరీస్ ఉంటుంది. దేర్ వాజ్ నో స్కోప్ ఫర్ ఎనీ రికవరీ. మార్నింగ్ మనకి కాల్ వచ్చేసి ఇమీడియట్లీ ఫస్ట్ రెస్పాండర్స్ అక్కడ వెళ్ళటం జరిగింది. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో వి వెంట్ టు ద సీన్ మొత్తం ఎగ్జామిన్ చేశారు. FSL టీమ్ వస్తున్నాయి అక్కడ, అవర్ క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ అన్ని చెక్ చేసినారు. మొత్తం హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దీనివల్ల ఈరోజు కానీ రిమాండ్ చేసేస్తాం. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఆయనకి మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుంది దానికోసం కూడా విచారం చేస్తున్నాం. అంటే గతంలో వీరికి ఏమన్నా ఆర్థిక సమస్యలు కానీ ఏమన్నా మీరు ఏమన్నా గమనించారా? అంటే గతంలో వీరి కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు? కుటుంబంలో చూస్తే ఫైనాన్షియల్ కండిషన్ సరిగా ఉంటుంది. కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి రెంటల్ ప్రాపర్టీ వస్తున్నాయి. ఐ థింక్ 4 years బ్యాక్ నీ ఫాదర్ కోవిడ్ వల్ల ఎక్స్పైర్ అయ్యి జరిగింది. అప్పటి వరకు కండిషన్ ఈవెన్ బెటర్గా ఉంటుంది. అప్పటి వరకు నుంచి నార్మల్గా ఉంటుంది, బ్యాడ్ కాదు. బట్ ఫ్యామిలీలో చూస్తే ఇద్దరు వాళ్ళు దేర్ ఏజ్ ఇస్ 33 and 38, బోత్ ఆర్ అన్మ్యారీడ్ స్టిల్. అట్లాగే కూడా పరిస్థితి ఉంది. మేబీ సమ్ ఇష్యూస్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. సో బట్ దట్ ఈస్ కామన్ ఇంటర్నల్ ఇష్యూస్. బట్ ఆయన పెద్ద సమస్య లేకుంటున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్కి. అంటే తనే కాల్ చేసి లొంగిపోవడం, దీన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? నిందితులు మీ వద్ద దగ్గరే ఉన్నారు కదా, ఏం చెప్తున్నాడు అసలు? తన మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది? మన ఆఫీసర్స్ మాట్లాడుతున్న జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు చూస్తే మెంటల్ కండిషన్ సరిగా రాకుంటే ఈజ్ నాట్ ఏబుల్ టు క్లియర్లీ టెల్ ఇది మోటివ్ కూడా చేస్తే సింపుల్గా ఉన్న ఒక అన్న కొంచెం తిట్టినారు. అందరూ ఫ్యామిలీలో విషయం ఉంటుంది. ఇఫ్ సంబడి ఈజ్ డూయింగ్ బ్యాడ్, సంబడి రిలేటివ్ విల్ టెల్ దిస్, యూ డోంట్ డూ దిస్ ఆర్ యూ డోంట్ డూ దట్. అది వల్ల ఇతను కోపంలో వచ్చేసి మెంటల్గా అలర్ట్ సిచ్యువేషన్లో అట్లా భయంకర పరిస్థితుల్లో చేస్తున్నారు. దట్ స్వయంగా తల్లికి, స్వయంగా అన్నకి. ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. బట్ ఎట్లా అది పరిస్థితి వచ్చింది, ఆ టైం కూడా ఐ విట్నెస్ ఎవరు లేరు. ఈవెన్ చుట్టుపక్కల ఏరియాస్ కూడా ఎవ్రీబడి హ్యాస్ నాట్ హర్డ్ ఎనీ సౌండ్ ఆల్సో. సో వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ ఇన్ డీటెయిల్. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ విధంగా జరిగినట్లయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారిస్తున్నారు. అయితే మరిన్ని విషయాలు అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నామంటూ ఎస్పీ అద్నం నయీం ఎస్పీ చెప్తున్నారు. వీడి జనశేఖర్తో మన టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్పీ కార్యాలయం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.